ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థతను దయచేయమని, శ్రేష్ఠను దేవుడు దీవించి మంచి చదువులు మరియు దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షలో ఉత్తీర్ణత దయచేసి దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మలవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు సమర్పించి దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైసైసీ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలు బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలు దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరినీ దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను దేవుడు దీవించి డివైన్ వైసైసీ కుటుంబ సభ్యులను కూడా దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేసి దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదల దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యాలను శాంతి సమాధానాలను దయచేయమని, సాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపు చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణికి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు థామస్ అమ్మకి మంచి ఆరోగ్యం దయచేయమని, మోకాల నొప్పి నుండి స్వస్థతను దయచేయమని సమర్పించే దివ్యబలి పూజ. మిస్టర్ థామస్కి మంచి ఆరోగ్యంలో దయచేసి క్యాన్సర్ నుండి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ శాంతి సమాధానాలు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని, మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించే వారు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం లభించేలాగున దేవుడు దీవించాలని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని, మరియు కుమారుడు రాసినటువంటి పరీక్షల యందు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే విధముగా దేవుడు దీవించాలని సమర్పించు దివ్యబలి పూజ. నీ పాద పూజలో పరవశమందగా వచ్చాను స్వామి. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు పరవశమందగా వచ్చాము స్వామి. పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్య ఆత్మదేవా.
అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలు, నీ పద సేవలో నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతను వింజామరలు వీయగా, మది పులకించే మలయా మారుతను వింజామరలు వీయగా, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలు, నీ పద సేవలో నీ పాద పూజలు. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు ఫలించుటకు మీ ఫలములో నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజాబలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుంటున్న మనందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించాలి అని ప్రార్థన చేస్తూ, ఈరోజు చాలామంది వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలిలో ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం నిండి ఉండాలని ఈ దివ్య పూజాబలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమ మాకు లభించిన తీరును గురించి ఆనందించుచు నీవు ఎన్నిక చేసుకున్న వారిలో ఒకరిగా లెక్కింపబడుటకు యోగ్యులము అగుదుముగాక. నీతోను
పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి 27 వచనముల వరకు. క్రైస్తవ సంఘపు పెద్దలు తనను కలుసుకోవలేనని పౌలు మిలేతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానమును పంపెను. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలములలో అడిగిన మొదటి దినము నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితునో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సహాయపడుటకు నేను వెనుదీయలేదు. పాపముల నుండి దేవుని వైపునకు మరలవలయునని, మన ప్రభువైన యేసును విశ్వసింపవలయునని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించితిని. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడనైన నేను యెరూషలేమునకు పోవచ్చున్నాను. అక్కడ నాకు ఏమి జరుగుచున్నదో తెలియదు. చెరసాలయు కష్టములను నా కొరకే వేచి ఉన్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను. మీలో ఎవరునూ నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈ దినమే దీనిని మీకు ఎరక చేయుచున్నాను. మీలో ఎవరు నశించిననో దానికి నేను దోషిని కాను. ఏలైనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుగంచ వేయలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము.
అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము, మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము, దీనుల విందైన వాక్యము, మనసులకు ఆనందము, దీనుల విందైన వాక్యము, మనసులకు ఆనందము, ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11వ వచనం వరకు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, నా గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము. నీవు నీ కుమారునికి అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును వసగితివి. ఏకైక సత్య దేవుడు వగు నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరిచితిని. ఓ తండ్రి, లోకారంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటలను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండి ఏనని వారు ఇప్పుడు గ్రహించితిరి. నీవు నాకొసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితినని తెలుసుకుని నీవు నన్ను పంపితవని విశ్వసించితిరి. నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను, లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలైనా వారు నీవారు, నా సర్వస్వము నీది, నీది అంతయు నాది. నేను వాని యందు మహిమపరపబడిచితిని. నేను ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసగితివని వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడమని, ఈ వాక్యము ద్వారా మనకు కావలసిన ఓదార్పును దయచేయమని
ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మనందరినీ, మన కుటుంబాలను దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. దివ్య పూజా బలిలో పాలు పంచుకుని మేము స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభువా, ఇక్కడ మా అందరి అవసరతలను తీర్చి సమస్యలు తొలగించి గొప్పగా ఆశీర్వదించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ దివ్య పూజా బలికి ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవుడు ఈ రాబోయే నెలంతా గొప్పగా దీవించి కాచి కాపాడాలని, ఎలాంటి ఇబ్బందులు, శ్రమలు, ఆటంకాలు ఏమీ కూడా లేకుండా ఈ నెలంతా కూడా ఆయన యొక్క చల్లని దీవెనలతో ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత కరోల్ లాంగ్వా అతని యొక్క అనుచరులు వేద సాక్షి మరణానికి గురి అయ్యారు. అయితే వీరు ఎవరు అని అంటే, మరి ఉగాండా దేశానికి సంబంధించినటువంటి మరి వ్యక్తులు, మరి అనేకమైనటువంటి సేవకులు, మిషనరీస్ ఉగాండా దేశానికి వెళ్ళి సువార్తను బోధించడం ద్వారా క్రైస్తవత్వాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులు వీరు. మరి యేసు ప్రభును అంగీకరించి యేసు ప్రభును ప్రకటించాలని ఎంతో ఆశపడినటువంటి వ్యక్తులు. మరి వీరు విదేశీయుల మిషనరీల యొక్క సువార్తను ఆలకించి వీరు జ్ఞానస్థానము తీసుకుని యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. ఇది ఇలా చేయటం అక్కడున్నటువంటి ఆ ఇతర వ్యక్తులకు అది ఇష్టపడలేదు. ఇక్కడ అందరూ కూడా క్రైస్తవ మతంలో మారిపోతున్నారు, చేరిపోతూ ఉన్నారు అని మిషనరీల మీద దాడి చేయటం ప్రారంభించారు. అలాగే క్రైస్తవత్వాన్ని స్వీకరించిన వారి మీద కూడా దాడులు చేయటం ప్రారంభించారు. అయినా కూడా ప్రభువును విశ్వసించినటువంటి పునీత కరోల్ లాంగ్వా, అతనితో పాటు కొంతమంది అనుచరులు కూడా మరి జ్ఞానస్థానం తీసుకుని మరి యేసు ప్రభును అంగీకరించారు. ఇలా అంగీకరించినటువంటి తరుణంలో మరి అనేకమైనటువంటి మరి శిక్షలకు గురి అయ్యారు, అనేకమైనటువంటి వేదనలకు గురి అయ్యారు. చివరికి ప్రియ సహోదరులారా, పునీత కరోల్ లాంగ్వాను మరి గొంతులో కత్తిని దింపి మరి యేసు ప్రభును ప్రకటించవద్దు అని ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు కూడా ఆయనే మా రక్షకుడు అని వారి విశ్వాసాన్ని ప్రకటించుకున్నటువంటి వ్యక్తులు పునీత కరోల్ లాంగ్వా, అతని యొక్క అనుచరులు. మేము చావడానికైనా సిద్ధమే కానీ ఆయన నామాన్ని స్తుతించకుండా, ఆయన కోసం పని చేయకుండా మేము ఉండలేము అని వారు చివరికి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా ప్రభు కోసం మరణించినటువంటి వ్యక్తులు పునీత కరోల్ లాంగ్వా, అతని యొక్క అనుచరులు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలంలో ప్రభువును నిజమైనటువంటి రక్షకుడిగా అంగీకరిస్తున్నప్పుడు ఇతరులు దాన్ని సహించుకోలేక అనేకమైనటువంటి శ్రమల పాలు చేసేవాళ్ళు, ఇబ్బందుల పాలు చేసేవాళ్ళు, అనేకమైనటువంటి శిక్షలు విధించేవాళ్ళు. అయినా కూడా ప్రభువులో నాటబడినటువంటి వీరు, ప్రభు యొక్క విశ్వాసంలో బలపడినటువంటి వీరు, ప్రభువే నిజమైనటువంటి రక్షకుడు, ఆయన లేకపోతే మన జీవితాలే వ్యర్థము, ఆయనను ప్రకటించకపోతే, ఆయన యొక్క మార్గములో మనం జీవించకపోతే ఈ జీవితాలు పరలోకములో చేరుకోవు, నరకం పాలవుతామని మరి నమ్మి విశ్వసించినటువంటి వీరు ప్రభు కోసం ఎన్ని కష్టాలైనా ఇబ్బందులైనా కూడా భరించారు. అందుకని ప్రియ సహోదరులారా, వాళ్ళు తల్లి తిరుసభలో ఒక గొప్ప మనుపురా అనేటువంటి మూలరాయులుగా మిగిలిపోయారు, గొప్ప మరి దీపస్తంభాలుగా మిగిలిపోయారు. అందుకనే వారు జీవించినటువంటి జీవిత విధానం, వారుకున్నటువంటి విశ్వాసం మనందరికీ ఒక సుమాతృకగా కావాలి అని, పునీతుల యొక్క మరి బాంధవ్యంలో మనము కూడా జీవించాలి అని, పునీతులు ఏ విధంగా ప్రభును అనుసరించారో మనము కూడా ప్రభును అనుసరిస్తూ ఆయన యొక్క చిత్తానుసారం జీవించాలి అని తల్లి తిరుసభ మన ముందు కొంతమంది పునీతులను ఉంచుతూ ఉంది. వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క మంచి విశ్వాసము ద్వారా మనము కూడా బలపడాలన్నదే తల్లి తిరుసభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభువు కోసం అనేకమైనటువంటి కార్యాలు మనకు తగిన విధముగా, మనకు తోసిన విధముగా చేయటానికి
వెనకంజ వేయరాదు అని ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనా ఆయన వైపే చూస్తూ ముందుకు సాగిపోవాలి అని ఈనాటి పట్టణాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి దేవా, ప్రతి కుటుంబాన్ని దీవించండి. పునీత కరోల్ లాంగ్వా యొక్క జీవిత విధానాల ద్వారా మేము కూడా విశ్వాసంలో బలపడి ఎన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురైనా కూడా మేము వెనుదిరగకుండా మేము మహిమపరిచే మహాకృపను మా ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఒక్కొక్క బిడ్డలో ఉన్నటువంటి బాధను వేదనను తొలగించండి ప్రభు. సంతానం లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాన్ని దయచేయండి ప్రభు. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలకు వీసాలను సిద్ధం చేయండి ప్రభు. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభు. బంగారు భవిష్యత్తును వారికి దయచేయండి ప్రభు. యేసయ్యా, ఈరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజా బలుకు టెలికాస్ట్ చేసిన ప్రతి బిడ్డను కూడా నిరాళముగా దీవించి కాచి కాపాడమని, ఈ డివైన్ వాయిస్ ఛానల్ను అభివృద్ధి పరచమని, నూరంతలుగా ఫలింపచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడగా. లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణలను దయతో స్వీకరింపము. ఇవి మా జీవితములకు నీవు ఆమోదయోగ్యులుగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అఘోరచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములు అన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా.
మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. జగద్గురువులను, ఇతర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా,
ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా హేరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభా నిఖిల్ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడికి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధార్గములు దయచేయుగాక. ఆమేన్.
దేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక దివ్యనాథ దీనరక్ష పాపమూలం పరిహరించు దివ్యనాథ దీనరక్ష పాపమూలం పరిహరించు రావా రాజా మమ్ములను మా హృదిని అలంకరింపాం హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందే మా నమ్మిక అమృతమైన ఆహారమా దాహము తీర్చు జీవజలమా అమృతమైన ఆహారమా దాహము తీర్చు జీవజలమా నిత్యం నిన్ను నమ్మితిని తప్పక మమ్ము ఆదుకోవా నిత్యం నిన్ను నమ్మితిమి తప్పక మమ్ము ఆదుకోవా హే ప్రభు యేసుదేవా నీవే కదా నిరీక్షణ కరుణతో కావరావా నీయందు మా నమ్మిక నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు ఇదే నా ఆజ్ఞ అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షింపుమని మొరపెట్టుకొనుచున్నాము. నీవు వెలుగులోనున్న పునీతుల నిత్యానందములో మాకు కూడా భాగమును దయచేయ కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
అంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా ఆలకించుమా విన్నవించుమా ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా అచంచల విశ్వాసాన్ని ఢాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి అచంచల విశ్వాసాన్ని తాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి అలవోకగా అశుద్ధాత్మలన్ అలవోకగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా అంతోనివారా అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా ఆలకించుమా విన్నవించుమా ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా అద్భుతాల అంతోనివారా పాదువాపురి పావనుడా